హలో అందరికీ. ఈరోజు శివరాత్రి కదా! మేమైతే అచ్చంటొచ్చాము. ఇక్కడ చాలా బాగుంటదంట. నేనైతే ఎప్పుడు రాలేదు. మీరు ఎవరైనా ఇక్కడికొస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము కొంచెం ఎర్లీగానే వచ్చాము. అందుకే అప్పుడప్పుడే వస్తున్నారు జనమంతా కూడా. నైట్ అయితే లైటింగ్‌తో కళకళలాడిపోతూ ఉంటదంట ఇక్కడ. కానీ మేమైతే అంత టైం వరకు లేము. లేట్ అయిపోతదని చెప్పి. తీర్థమంతా చూసేటప్పటికే మనకి సగం ఎనర్జీ అయిపోతది. అంత లాంగ్ ఉన్నాయన్నమాట దుకాణాలు. చిన్నప్పుడైతే బొమ్మలు కావాలి, అవి కావాలని చెప్పి ఏడ్చి కొనిపించుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు రూ. 1 ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నాము. అంత పెద్దవాళ్ళు అయిపోయామన్నమాట మనం. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ తిండి, ఫుడ్ ఐటెమ్స్ చూస్తానన్నమాట. నాకు స్పైసీగా తినడం అంటే చాలా ఇష్టము. చూస్తున్నాను ఎక్కడైనా ఉంటాయేమో అని చెప్పి. అలా నడుస్తూ ఉండగా మామిడికాయ ముక్కలు కనిపించాయి. ఇంకా మామిడికాయ ముక్కలు చూస్తే తినేసాను. మామిడికాయ కొంచెం స్పైస్ కదా! అందుకే పుచ్చకాయ ముక్కలు ఉంటే అవి కూడా తినేసాను. కానీ బొమ్మలైతే చాలా బాగున్నాయి. ఒకదాని మించి ఒకటి ఉన్నాయన్నమాట. మనమే ఇలా ఉన్నాం, ఇంక చిన్నపిల్లలు ఏమాగుతారు చెప్పండి అనుకుంటాం. కానీ పబ్లిక్లో వీడియో తీయాలంటే చాలా కష్టం కదా! వీడియో తీస్తుంటే ప్రతి ఒక్కళ్ళు నన్నే చూస్తున్నారు. ఏంట్రా ఇప్పుడు రాలేదే మీ అమ్మాయి అన్నట్టు చూస్తున్నారనమాట. ఎవరెలా చూస్తే మనకేంటి, మన పని మనం చూసుకోవాలి అంతే కదా! అంతే అంటారా? ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో మా అక్క మ్యారేజ్ అయిందంట. కానీ మాకు తెలియక అదే అనుకుని వెళ్ళిపోతున్నాం అనమాట మేము. బిల్డింగ్ చూసారా ఎంత బాగుందో! దీన్ని బిల్డింగ్ అనాలో ఏమంటారో నాకైతే తెలియదు. కానీ పాత కాలంలో కట్టేవారు కదా బంగళాలు, ఆ టైప్లో ఉంది చూడడానికైతే. ఈ బొమ్మలు అయితే చాలా అందంగా ఉంటాయి కదా, క్యూట్గా షోకేస్లో పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఇవి. ఏదో పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి బొమ్మలు కొనేస్తారు కానీ అవి కొన్నంతసేపు కూడా ఉండవు. ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఎంట్రన్స్లో అయితే శివుడి బొమ్మ పెట్టారనమాట. చాలా బాగుంది ఇదైతే చూడడానికి. దాని పక్కనే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పే వాళ్ళని తీసుకొచ్చారనమాట. చాలా బాగా చెప్తున్నాడు ఇతనైతే. దింపేశాడు యాజ్ ఇట్ ఈస్గా. ఇది గుడి లోపల అనమాట. చాలా బాగుంది. గుడి లోపల అయితే డెకరేషన్ అది కూడా. ఇక్కడ కళ్యాణం అయితే జరుపుతారంట. అందుకే దానికి సిద్ధంగా ఉన్నారు. ఈ టెంపుల్ నాకు చూడగానే పంచారామాల్లో పాలకొల్లు, అలానే భీమవరం గుడి టైప్లో ఉంది. చాలా బాగుంది గుడి. దర్శనంకి లైన్లో నుంచున్నాము అందరం కూడా. కానీ భలే సిస్టమేటిక్గా ఉంది లైన్ కూడా. అలా స్వామివారిని దర్శించుకుని బ్యాక్ సైడ్ అయితే వచ్చాము. టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. పక్కన చెట్టు, లోపల వాటర్, నందీశ్వరుడు బొమ్మ చాలా బాగుంది. నేను ఎక్కడో చూసినట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. అలా కొంచెం సేపు వీడియోస్, ఫొటోస్ దిగేసి బయటకైతే వచ్చేసామన్నమాట. కరెక్ట్గా ఆ టైంకి రథం లాగుతున్నారు. అప్పటి వరకు లేని జనమంతా రథం లాగే టైంకి అయితే వచ్చేసారనమాట. శివరాత్రికి మొదలుపెట్టి 1 మంత్ పాటు జరుగుతాయంట ఇక్కడ. అక్కడ మాలలు ఉన్నాయి కదా ఆ రథం మీద, అవి అయితే కనుక రోజు తీసి మళ్ళీ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా మళ్ళీ వేస్తారంట. అందుకే ఆ మాలలు తీసుకుని చాలామంది వెళ్తున్నారు. ఈ శివరాత్రికి మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. బాయ్ గైస్, కీప్ స్మైలింగ్.